సీఎం జగన్ పేదల పక్షపాతి అని ఎంపీ కేసినేని నాని అన్నారు. విజయవాడలో నిర్వహించిన ఆసరా సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. పేదలకు 2.5 లక్షల కోట్ల రూపాయలు సంక్షేమాన్ని అందించిన ముఖ్యమంత్రిని ప్రపంచంలో ఎక్కడా చూడలేదన్నారు. మీడియా మేనేజ్మెంట్ చేసి ప్రభుత్వంపై చంద్రబాబు నెగిటివ్ ప్రచారం చేశారని మండిపడ్డారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ చేస్తామని ప్రజలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. సమాజంలోని బడుగు బలహీన అట్టడుగు వర్గాల కోసం ఈ దేశంలోనే ఎంత పనిచేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 2,50,000 కోట్లండి. 2,50,000 కోట్లు అంటే నాకు ఎన్ని సున్నాలు పెట్టాలో కూడా అర్థం కావట్లేదు. నాకే అర్థం కావట్లా. అన్ని లక్షల కోట్ల రూపాయలు కేవలం పేదవారి కోసం ఈ ప్రపంచంలోనే, భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఇచ్చినటువంటి వ్యక్తి ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. నేను చాలా రాష్ట్రాలు తిరిగా, ఎంపీగా తిరిగా, వ్యాపారవేత్తగా తిరిగా. కానీ తన అన్న మాట కోసం, తనని నమ్ముకున్నటువంటి సమాజం కోసం ఇంతటి కార్యక్రమాన్ని ఎవరూ తీసుకోలేదు. నిజంగా చెప్తున్నా. నేను నా గుండెల్లోంచి వచ్చే మాటలు ఊరిని పైపైన మాట్లాడలే. నేను ఏదో ఈ పార్టీలోకి వచ్చానని చెప్పి ఏ రోజుకా రోజు రాష్ట్రం దివాళా తీసిందని ఈ రాష్ట్రానికి ఒక నెగటివ్ బ్రాండింగ్ చేసిన ఎవరంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారే. పేదవాళ్ళ కోసం ఎంత చేస్తా అంటే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని నెగటివ్ ప్రోపగండా చేపించి నిధులు అందనీయకుండా రకరకాల కేసులు పెట్టి రకరకాలుగా ఆయన ఇబ్బంది పెట్టినా మరి ఆయన ఎక్కడి నుంచి ఏ రకంగా డబ్బు తీసుకొచ్చి మీ అందరికీ 2,50,000 కోట్లు ఇచ్చాడంటే నిజంగా ఆయన భగవంతుడి కంటే ఎక్కువ అని నేను భావిస్తున్నా. మీ అందరూ కూడా గుర్తుంచుకోవాలి. అది డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. చేశారా? నేను అప్పుడు ఎంపీని ఆ పార్టీలో. చేశారా? ₹1 రుణమాఫీ చేయలా. రైతులు రుణమాఫీ చేస్తానని చెప్పారు, అది చేయలా. అన్నీ మోసాలే, ఒక్కటి కాదు. అమరావతి కడతా అన్నారు, కట్టాడా? అది కట్ల. అంబేద్కర్ గారి విగ్రహం తీసుకెళ్ళి అక్కడక్కడ చీరల్లో నేను కడుతున్నాను 5 ఏళ్ళు గడిపాడు, కట్టాడా? కనీసం ఫౌండేషన్ కొబ్బరికాయ కొట్ల ఫౌండేషను. నేను ఈసారి గెలవకపోతే నేను రాజకీయాలు మానేస్తాను చంద్రబాబు నాయుడు చెప్పాడు. నేను ఎప్పుడు చెప్తా, చంద్రబాబు నాయుడు ఇల్లు ఎందుకు కట్టుకోలేదు ఇక్కడ? ఇప్పటివరకు సొంత ఇల్లు లేదు. ఎందుకు లేదంటే ఎట్టగా ఓడిపోతాను 24 ఎలక్షన్లో. ఏదో డబ్బులు, ఇప్పుడు విజయవాడ సీటు, ఎంపీ సీటు అమ్ముకున్నాడు, నా సీటు. అన్నీ ఇక్కడ సీట్లు అమ్ముకుంటాడు, ఆ డబ్బులు పోగు చేసుకుంటాడు. ఎలక్షన్ ఫండ్ ఏదో పిచ్చి కమ్మోళ్ళు పిచ్చోళ్ళు ఇస్తూ ఉంటారు. అవి పోగు చేసుకుని మూటాముల్లి సర్దుకుని ఎలక్షన్ అయిపోయిన తర్వాత సొంత రాష్ట్రం తెలంగాణ వెళ్ళిపోవడానికి ఇవన్నీ చేస్తున్నాడు.